ఎంతోమంది ప్రశ్నలు ఏ పుస్తకాలు చదవాలని ఈరోజు చక్కగా మీరు మాకు ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎంతోమంది ధ్యానులు వచ్చారు కదండి. వచ్చాక ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక పుస్తకమైనా కొనుక్కున్నారండి? ఒకసారి చేతులు ఎత్తండి, ఎంతమంది తీసుకున్నారు? సో ఇంకా చాలామంది పుస్తకాలు తీసుకోలేదు. మీరు అక్కడికి ఒక్కసారికి వెళ్ళి మీకు ఏ బుక్ కనెక్ట్ అయితే ఆ బుక్ ఈరోజు తీసుకోండి. కొత్త సంవత్సరం వస్తూ ఉంది, మనం ఆ పుస్తకంతో మనం స్టార్ట్ చేద్దామండి. సార్ కిషన్ రెడ్డి సార్, ఇప్పుడు ఒక్కొక్క గురువు ఎన్నో పుస్తకాలు మనకు రచించడం జరిగింది. సో ఈ పుస్తకాల ద్వారా మనకు ఎంతవరకు ఆ గురువు యొక్క అవసరం తీరనుంది మనకి? థ్యాంక్ యూ మేడం. అయితే ఫస్ట్ నేను 22 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు స్వామి వివేకానంద కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యాన ప్రచారం చేయడం వల్ల నేను ఈ మైక్ పట్టుకొని ఇన్ని వేల మంది మధ్యలో ఉండగలుగుతున్నాను. ఇక మేడం గారు అడిగింది ఏంటి, గురువుల పుస్తకాలు మనకు ఎలా ఉపయోగపడతాయి? చాలా ఉపయోగపడతాయి. అందరి గురువుల్ని మనం ప్రత్యక్షంగా చూడలేము. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఈ మధ్యలో అమెరికా వెళ్ళినప్పుడు నా దగ్గర ₹1,00,000 పుస్తకాలు ఎప్పుడూ ఉంటాయి లైబ్రరీలో. ఎందుకుంటాయంటే, ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏది కానీ నా చేతికి ఏ బుక్ వస్తే ఆ బుక్ తీసుకొని వెళ్ళిపోతాను కార్లో చదవడానికి. అందులో నాకు ఏదో ఒకటి దొరుకుతుంది. అలాగే నేను మహావతరణ బుక్కు ప్లస్ 1000 Seeds of Joy, జక్కా పద్మ గారు రాసిన ఇది మన పతంజలి యోగ శాస్త్రము, ఇంకోటి యోగా బుక్ తీసుకెళ్ళాను. అవందరూ గురువులే కదా. దాని ద్వారా నాకు ఎన్నో పరిష్కారం దొరికాయి. అందులో మహావతరణ బుక్లో ఒక పరిష్కారం దొరికింది నాకు. అదేంటంటే, ఇప్పుడు నేను ఎన్నో వర్కులు చేస్తున్నాను, ఎన్నో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, ప్రతి దానిలో ఏలు పెడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను నేను అసలు అని అంటే, ఆ బుక్లో దొరికింది నాకు సమాధానం. నువ్వు అనుకున్నది కాదు, నీకు ఎదురొచ్చింది చేయడమే కరెక్టు అని. అలాగే ఇప్పుడు నేను చేసే అన్నీ కూడా నేను అనుకుని చేయట్లేదు, నాకు ఎదురుగా కనబడుతున్నాయి. ఇది పత్రిక గారితో కూడా డిస్కస్ చేశాను నేను. అంటే ఆ బుక్లో దొరికింది నాకు ఒక యోగిధార. పతంజలి యోగ శాస్త్రంలో ప్రతి లైన్ అండర్లైన్ చేశాను. అసలు ఎంత అద్భుతమైన బుక్ అంటే, జక్కా పద్మ గారికి చాలా ధన్యవాదాలు. అది మామూలు ఆ బుక్లో ఉందో లేదో కానీ ఈ బుక్లో మాత్రం చాలా అద్భుతంగా చెప్పింది. 1000 Seeds of Joyలో కూడా అసలు ఆ ప్రశ్నలు మనకు ఏ రాదు, అసలు ఎన్ని ప్రశ్నలు ఎన్ని సమాధానాలు. ఒక్కొక్క గురు లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఇన్నిటి ద్వారా మనకు ఎంతో జ్ఞానం వచ్చేసింది. అయితే ఏ బుక్ చదివినా అందులో నేనున్నాను అనిపిస్తుంది. నేను కూడా చాలామంది బుక్స్ ఇస్తాను కదా, ఈ బుక్ ఇస్తే ఇది నా గురించే వచ్చినట్టుంది అంటారు. అలా పరిష్కారం దొరుకుతుంది. మీకు ఎసెన్స్ అనే బుక్ యాక్చువల్గా నేను ఈ పెద్ద ఈ IAS అయిపోయి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు, నేను ఆర్టికల్స్ రాసేటప్పుడు నా చెయ్యి వణికేది బాగా. రాసేది రాత్రంతా చెయ్యి వణికినప్పుడు కొద్దిసేపు కూర్చునేది, మళ్ళీ ధ్యానం చేసేది, మళ్ళీ మొదలుపెట్టేది. కానీ అసెన్షియల్ బుక్ చదివిన తర్వాత అలా నాకు సమాధానం దొరికిన ఈ వణుకుపోయింది, ఈ షేకింగ్ పోయింది. ఎందుకంటే నేను చేసేదాన్ని కూడా పెద్ద ఒక డేంజరస్ సిచ్యువేషన్లో హై ఉంటాయి ఎప్పుడు, అవి ఎందుకు చేస్తున్నా నాకు తెలియదు. కానీ మహావతరణ బుక్ దొరికింది. ఈ విధంగా మేడం మనకు ఈ ఏది గురువులు అయితే ఉన్నారో ఆ గురువులలో మనకు కావాల్సింది మనకు ఎదురొస్తుంది. ఇందాక మీరు అడిగారు ఏ బుక్ చదవాలా అని. వాస్తవంగా భగవద్గీత ఉందనుకుందాం, ఏ పేజ్ ఓపెన్ చేస్తే ఆ పేజే వస్తుంది. ఇంకొక చిన్న చెప్తా, ఎందుకంటే షార్ట్కట్లో చెప్పాలి కాబట్టి సబ్జెక్ట్ ఉపది కాబట్టి. ఒక అమ్మాయి వచ్చేసి అక్కడ నిలబడింది, ఏది లాంగ్ బ్యాక్ ఒక 15 సంవత్సరాల క్రితం నిలబడితే, ఏంటమ్మా రా అన్నాను. రా అన్న తర్వాత వచ్చింది, ఏంటి నీ ప్రాబ్లం అంటే, మా నాన్న చనిపోయిండు, దాదాపు 7-8 నెలల బట్టి నేను కాలేజీకి వెళ్ళలేదు, రేపు ఎగ్జామ్ ఉంది అంది. నిన్ను ఎవరు పంపించారమ్మా అంటే, ఇంకో ఇంజనీరింగ్ అబ్బాయి డిప్రెషన్లో ఉండి నా దగ్గరకు వచ్చి ఏర్పడినట్టు కూర్చునేవాడు, ఆ అబ్బాయి క్యూర్ అయ్యాడు, క్యూర్ అయి నువ్వు పలానా దగ్గర పంపని చెప్పి పంపాడు అన్నమాట. ఆ పేరు చెప్పేది. అప్పుడు ఏం చెప్పాలి నేను? ఏం లేదమ్మా, నువ్వు కొద్దిసేపు ధ్యానం చేయి, ఏ పేజీ ఓపెన్ అయితే ఆ పేజ్ చదువుకో. అలాగే చదివింది ఆ అమ్మాయి. ఫస్ట్ పేపర్ ఇచ్చేసింది. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఇక్కడే కనబడింది ఆ బాబు. ఆ అమ్మాయి ఎలా ఉందంటే, MCA చేసింది సార్, బెంగళూరులో జాబ్ చేస్తుంది అన్నారు.
అంటే ఈ విధంగా మన బుక్స్ ఏదైతే ఉన్నాయో అలా ఉపయోగపడతాయి. నీకు ఏ సమస్య వచ్చినా నీ చేతికి వచ్చిన బుక్ తీసుకోవాలని నీకు సమాధానం దొరుకుతుంది. ఇది మేడం. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క సమస్యకి మనం ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే పుస్తకాలు తెచ్చుకుంటే అవే ఒక గురువు రూపంలో మనకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాయని చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. సీనన్న, ఇది మన పత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా, స్వాధ్యాయం అంటూ ఉంటున్నారు, దానికి తోడు దాన్ని స్వాధ్యాయ యోగం అని చెప్తూ ఉంటారు. అది యోగం అని ఎందుకు అనాల్సి వచ్చింది మనకి? యోగము అంటే యు బికమ్ దట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పత్రిజీ గారు ఆర్ ఈ భూమి మీద ధ్యానం తర్వాత అందరూ బాగా ఒక పదంని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం వెనుక చాలా పరమార్థం ఉంది. ఆ పదం ఏంది అంటే క్రియేటివిటీ. ఒక ఐడియా, మనిషి అంటే ఒక ఐడియా, ఆత్మ అంటే ఒక ఐడియా. ఓకే, భగవద్గీత వెనుక ఒక ఐడియా ఉంది. ధ్యానం ఎప్పుడైతే చేస్తారో ఆ ఐడియా మీ మనసులో ఒక ఐడియల్ లాగా, ఒక సూత్రంలాగా అర్థమవుతుంది మీకు. ఆ ఐడియా ఈ ఐడియల్ మధ్యలో వంతెన నిర్మించుకోవాలి అంటే కనుక మీరు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే ఆ ఐడియా యొక్క రూపం మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీకు ఆ సూత్రము మనసుతో అరిగించుకుంటారో దాని తర్వాత థర్డ్ స్టేజ్ వస్తుంది, ఐడియల్ ఆర్ మేనిఫెస్టేషన్ అని. ప్రతి పుస్తకం వెనుక ఒక ఐడియా, ఆ ఐడియాతో మీరు ఏకమైపోవడమే యోగం అంటే. యోగము ఈజ్ యూనియన్. స్వాధ్యాయము ఈజ్ 5 రకాల పుస్తకాలు ఉంటాయి భూమి మీద, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రకం బుక్ ఏంటి అంటే మనం అహంకారంతో ఎంచుకుంటాము, అహంకారాన్ని పెంచుకోవడానికి చదువుతాం. వాడు రాసేవాడు కూడా అహంకారంతో రాస్తాడు. నీకు ఆ పుస్తకం చదివిన తర్వాత నీకు ప్రశ్నలు పెరుగుతుంటాయి, జవాబులు దొరకవు. అది స్వాధ్యాయం కాదు. రెండవ రకం ఒక పుస్తకము, నేను నా మనసునంతా పుస్తకంలో పెడతా. నేను ఆత్మ పదార్థం పెట్టా ఆ పుస్తకంలో, మొత్తం ఇన్ఫర్మేషనే ఉంటుంది, పరివర్తన ఉంటుంది ఆ పుస్తకంలో. చూడండి, మళ్ళీ అహంకారంతో ఒక మనిషి రాసిన పుస్తకం, హిట్లర్ ఆటోబయోగ్రఫీ చదివితే ఏమీ అర్థమవుతుంది మీకు? అది కూడా చదవాలి. హిట్లర్ ఆటోబయోగ్రఫీ కూడా చదివితే ఒక అహంకారి ఎలా ఆలోచిస్తాడో కూడా తెలుస్తుంది మీకు. అలాంటి పుస్తకాలు 80% ఉంటాయి మార్కెట్లో. రెండవ రక పుస్తకము, మ్యాక్సిమం పీపుల్ వాళ్ళ మనసులో ఏముంటుందో అవే రాస్తారు. స్వాధ్యాయ యోగము ఎప్పుడు అంటే నువ్వు నీ ధ్యానంలో, నీ అనుభవాలతో, నీ విజ్ఞానంతో ఒక 40 సంవత్సరాలు కృషితో వచ్చిన ప్రోడక్ట్, ఆత్మతో కూడి ఉన్న పుస్తకాలు. ఆత్మ పదార్థం ఉంటుంది ఆ పుస్తకంలో, అంటే ఆ పుస్తకంలో ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి ఉన్న పుస్తకం మీరు ఎప్పుడైతే ఎంచుకుంటారో, ఎప్పుడైతే ఆ పుస్తకం తీస్తారో మీరు మొట్టమొదటిసారిగా మీ మూలాధార చక్ర నుంచి చూస్తారు. ఆ మూలాధార చక్రలో ఉన్న ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. ఎప్పుడో 2 నెలల తర్వాత మీరు మణిపూర చక్రంలో ఉంటారు, ఆ పుస్తకం తీస్తారు, ఆ మణిపూర చక్రంలో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. కొన్నిసార్లు అనహత చక్రంలో సంబంధించిన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. కొన్నిసార్లు విశుద్ధ చక్రకు సంబంధించిన జవాబులు దొరుకుతాయి. కొన్నిసార్లు ఆజ్ఞాచక్రకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. కొన్నిసార్లు శాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అందుకోసమే ఒక ఆధ్యాత్మిక పుస్తకంని 7 సార్లు చదవాలి. 7 సార్లు చదివితే మీకు ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడల్లా ఆ పుస్తకం కొత్తలాగా కనపడుతున్న పుస్తకాన్ని ఎంచుకోండి. మీరు ఈనాడు పేపర్ తీసుకొని నేను స్వాధ్యాయం చేస్తున్నా, ఇదేదో తెలుగు మ్యాగజైన్ తీసుకొని స్వాధ్యాయం చేస్తున్నా, అది కాదు స్వాధ్యాయ యోగం. స్వాధ్యాయ యోగం అంటే నీ చైతన్య స్థితిని కొంచెం ఇంప్రూవ్ చేసే పుస్తకం రీడింగ్తో నీ చైతన్యము కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు దాంతో నువ్వు ఏకమవుతావు. కాబట్టి పత్రిక గారు దాన్ని స్వాధ్యాయ యోగం అని పెట్టారు. యోగం అంటే యూ బికమ్ వన్ విత్ దట్ నెక్స్ట్ కాన్షియస్నెస్, డీపర్ లెవెల్ కాన్షియస్నెస్. ఎవ్రీ బుక్ షుడ్ బి రెడ్ 7 times. ఒక స్పిరిచువల్ బుక్ని మీరు ఒక్కసారి చదివి దయచేసి కామెంట్ రాయకండి. ఎందుకంటే ప్రతి ఆధ్యాత్మిక పుస్తకంలో ఒక సూత్రం ఉంటుంది. ఏంటి అంటే కంటిన్యూటీ. ఒక తాడుతో ఒక దండ ఎలా తయారు చేస్తారో ఆ రూపం ఉంటుంది ఒక నిజమైన ఆధ్యాత్మిక పుస్తకంకి. అది ఆధ్యాత్మిక పుస్తకం అంటే. అది 40 సంవత్సరాల తర్వాత తీసినా కానీ మీకు ఒక కొత్త కోణం కనబడుతుంది. ఒక ఆధ్యాత్మిక పుస్తకంలో 360 degrees కోణము, పరిపూర్ణమైన
ఇన్ఫర్మేషన్ ఉండేదే నిజమైన ఆధ్యాత్మిక పుస్తకము. ఏదైతే మీ పరివర్తనశీలతకు ఉపయోగపడదో, ఓన్లీ ఇన్ఫర్మేషన్తో ఉంటుందో అది స్వాధ్యాయ కాదు, అది జనరల్ రీడింగు. అందరికీ కన్ఫ్యూజన్ ఏంటంటే డిగ్రీ వరకు ఎలా పుస్తకాలు చదువుతామో ఆధ్యాత్మిక పుస్తకాలు అలా చదువుదాం అనుకుంటారు. అది కాదు ఆధ్యాత్మిక పుస్తకం. ఆధ్యాత్మిక పుస్తకము మీ లోపల ప్రయాణానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీ పరివర్తనకు సహాయపడాలి. ఇన్ఫర్మేషన్ షుడ్ బికమ్ ట్రాన్స్ఫర్మేషన్. అదే స్వాధ్యాయ యోగము. ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పత్రి గారు ఎప్పుడు ఒకటే అయాన్స్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నోయటిక్ సైన్సెస్ అని. వాళ్ళే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని శాస్త్రీయ కోణంలో ఈ ప్రపంచానికి అందించే యూనివర్సిటీ అదే అన్నమాట. వాళ్ళ క్యాప్షన్ ఏంటి తెలుసా? ఇన్స్పైర్డ్ బై ఎక్స్పీరియన్స్, ట్రాన్స్ఫార్మ్డ్ బై సైన్స్. మీకు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తి వస్తుంది ఒక పుస్తకంలో అంటే ఒక మనిషి అనుభవము ఆ పుస్తకంలో పెట్టాడు కాబట్టి అది చదివితే మీకు స్ఫూర్తి వస్తుంది. మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు శాస్త్రీయంగా ఆలోచిస్తే వస్తుంది. మన శాస్త్రీయ ధ్యానం చేస్తున్నాము, శాస్త్రీయమైన పుస్తకాలు చదువుతున్నాము, శాస్త్రీయమైన మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మనిషి ఎంత క్లారిటీ వైపు వెళ్ళాలి? ఓషో పుస్తకాలు అంటారు, 350 పుస్తకాలు రాశాడు. ఏం లేవు ఆ పుస్తకాలలో. ఏముంది? అక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి, ఆత్మ దగ్గర నుంచి ఆన్సర్లు వస్తాయి. ఎవ్రీ క్వశ్చన్ హీ ఆన్సర్డ్ ఓషో. చూడండి, ఓషో ఒక ఆత్మస్థితి నుంచి ప్రతి ఒక్కరి ప్రశ్నకి జవాబులు ఇచ్చాడు. మరి అది విన్నవాళ్ళు ఆత్మస్థితికి వెళ్ళారా, ఇంకా వాళ్ళు పర్సనాలిటీ అహంకార స్థితిలో ఉన్నారో అది పట్టించుకోడు ఓషో. ఓషో పని ఏంటి? నేను ఆత్మస్థితి నుంచి జవాబులు ఇచ్చానా లేదా. ఆ మూస పద్ధతిలో 350 పుస్తకాలు వచ్చాయి, అవునా కదా? ఏమున్నాయి 350 పుస్తకాలలో? ప్రశ్నలు జవాబులు. అవే ప్రశ్నోపనిషత్తులో ఉన్నది కూడా అదే. ప్రతి ప్రశ్నకి ఒక జవాబు. అందరు అంటున్నారు, ఎంతోమంది గురువులు, ఏమి బుక్కులు, అందరు గురువులు సాధకులు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అదే స్వాధ్యాయ యోగము. మీరు అడిగే మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఆత్మస్థితిలో ఉన్న ఒక ఎన్లైటెడ్ పర్సన్ ఇచ్చే ఆన్సర్సే స్వాధ్యాయ యోగం అంటే. చూడండి, ఆ ఆన్సర్స్తో మీరు యూనియన్ కావడమే స్వాధ్యాయ యోగం అంటే. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ పర్సనాలిటీని వదలట్లేదు. ఎంతసేపు 1990 నుంచి పత్రిక గారు ఏం చెప్తున్నారు? మీరు 5 సెన్సరీ పర్సెప్షన్ కాదు, మీది మల్టీ సెన్సరీ పర్సెప్షన్ అంటారు. మీ కళ్ళతో చదువుతున్నారా? మీ భావాలతో కూడి ఉన్న కళ్ళను కూడా నిద్రలేపి మీ పుస్తకం రీడింగ్ చేసేటప్పుడు అవి కూడా నిద్రలేచాయా లేదా? మీ మనసులో ఉన్న కళ్ళను కూడా నిద్రలేపి పుస్తకం చదువుతున్నారా లేదా? అవన్నీ ఏకమైతే మీకు పుస్తకం అర్థమవుతుంది. చూడండి, ఎంత చక్కగా ఒక స్వాధ్యాయంలో కూడా మీరు ధ్యానం చేసే టెక్నిక్లన్నీ ఫాలో అవుతాయి. ఎస్ సార్ నో? దాన్ని ఆయన యోగం అన్నారు. పత్రి గారికి ఫేవరెట్ వర్డ్, నేను 35 ఇయర్స్ పత్రి గారు ఒకటే ఒక వర్డ్ని, విజ్డమ్, విజ్ఞానం. ఆయన ఎప్పుడు నాలెడ్జ్ అనలే. స్వాధ్యాయ యోగం చేస్తే నీకు పిహెచ్డీలు రావురా బాబు. స్వాధ్యాయం చేస్తే నీకు విజ్ఞానం వస్తుంది. విజ్ఞానవంతుడు ఏం చేస్తాడు? ఎవరైనా అడిగితే మాట్లాడతాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? పుస్తకాలు చదివిన వాళ్ళు మీరు అడగకపోయినా మాట్లాడుతుంటారు. మీరు అడగకుండా కూడా మాట్లాడే వాళ్ళంతా జ్ఞానం ఉంది వాళ్ళకి. కానీ పత్రిజీ గారు ఎప్పుడు కూడా జ్ఞానం గురించి మాట్లాడలేదు. ఆయనకు అతి ప్రియమైన పదము విజ్డమ్, విజ్ఞానము. కావాలంటే మీ లోగోలో చూసుకోండి, ఎనర్జీ, కాన్షియస్నెస్ అండ్ విజ్డమ్ అని ఉంటుంది. మళ్ళీ ధ్యానంతో పాటు పుస్తకాలు చదువుతూనే కదా విజ్ఞానం వస్తుంది. మళ్ళీ ఎందుకు మీరు దాన్ని విస్మరిస్తున్నారో ఆ ప్రశ్నకు మీరు జవాబులు ఇచ్చుకోవాలా. ఎన్నిసార్లు చెప్పినా నేను విజ్డమ్ అంటూనే ఉంటా. విజ్డమ్ ఎప్పుడు వస్తుంది అంటే మీ అజ్ఞానంతో మీరు యాక్సెప్ట్ చేస్తే విజ్డమ్ వస్తుంది. మీరు జ్ఞానవంతులు అనుకుంటే మీకు విజ్డమ్ ఎందుకు వస్తుంది? సో పత్రిజీ గారు స్వాధ్యాయ యోగం అంటే భవిష్యత్తునితో ఏకమైన వాళ్ళ కోసం స్వాధ్యాయ యోగం, గతంని వర్కౌట్ చేసుకునే వాళ్ళకి స్వాధ్యాయ యోగం, వర్తమానంలో ఉండే వాళ్ళకి స్వాధ్యాయ యోగం. మరి మీరు ఏ రకమైన పుస్తకం ఎంచుకుంటారు? భవిష్యత్తు మీ చైతన్యానికి తీసుకెళ్లే పుస్తకాలు ఎంచుకుంటారా? వర్తమానంలో సంతోషంగా ఉండే పుస్తకాలు ఎంచుకుంటారా? ఎప్పుడూ గతంలో ఉంచే పుస్తకాలు ఎంచుకుంటారా? అది మీ చాయిస్. 3 రకాల పుస్తకాలు ఉంటాయి మార్కెట్లో.
ఫ్యూచర్ ఓరియంటెడ్ బుక్స్, ప్రజెంట్ అవేర్నెస్ బుక్స్, పాస్ట్ ఎక్స్ప్లోరేషన్ బుక్స్. అందుకోసమే ఆయన క్లియర్గా రాశాడు స్వాధ్యాయ యోగం. దట్ ఈస్ వాట్. ఎంత ఆలోచించి పెట్టాడో శివప్పకు తెలుసు సార్ స్వాధ్యాయ యోగం అని ఎందుకు పెట్టాడు అని. ఫస్ట్ ప్యాంప్లెట్ తయారు చేశారు, దానికి జ్ఞానయోగం అని పేరు పెట్టారు. ఏమైందో రాత్రి పిలిచి పొద్దున ఆ జ్ఞానయోగంని చెరిపేసి అక్కడ స్వాధ్యాయ యోగం అని పెట్టాడు. ఆయన ప్రిపేర్ చేసిన వర్డే, ఎవరు ఇంటర్ఫియర్ కాలేదు. దట్ వర్డ్ వాజ్ ప్యూర్లీ సెలెక్టెడ్ బై పత్రిజీ. సో మీ అందరికీ పత్రిజీ గారు అంటే ఎంత ప్రేమనో ఈ ధ్యాన చక్రంలో చూసాం కాబట్టి చెప్తున్నాము. ఆయన ఈ 3 సూత్రాలను తన జీవితాంతం పఠించాడు. ఈవెన్ 2022 జూలై 24 మే వరకు పుస్తకాలు చదివాడు ఆయన. మే నెల వరకు పుస్తకాలు చదివాడు. ఎందుకంటే హీ బిలీవ్డ్ ఇన్ దట్ యోగం. యోగం మీన్స్ యూ బికమ్ వన్ విత్ ద విజ్డమ్ ఆఫ్ ద బుక్. దట్ ఈస్ వై హీ నేమ్డ్ ఇట్ యాజ్ స్వాధ్యాయ యోగం.